నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ఇది ఊహించని పెను ప్రమాదం. విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ. లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థ భేష్. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. విమాన ప్రమాద మృతులకు బీజేపీ సంతాపం. అత్యంత విషాదకర ఘటన అంటున్న నాయకులు. మార్గాని భరత్ చుట్టూ నేర చరిత్రలే ఉన్నారు. టీడీపీ నాయకుడు మాజీ రాంబాబు ఆగ్రహం. మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు. బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు చేసిన యువతి. ఇక డీటెయిల్స్ చూస్తే, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతో మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఉరఫ్ వాసు చెప్పారు. సిటీలో అప్గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మ సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్లో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ను శుక్రవారం పంపిణీ చేశారు. పాఠశాలల్లో అప్గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని, ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని అన్నారు. సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, చింతా జోగినాయుడు, పోలకి పరమేశ్, సనాపతి సత్యబాబు, కిలపర్తి నాగభూషణం, దాస్యం ప్రసాద్, బోని ఈశ్వరి, ఆడారి లక్ష్మీనారాయణ, ఈఓఎస్ సత్యవాణి, హెచ్ఎంఏ రామకృష్ణ, అసిస్టెంట్ హెచ్ఎంబి బాపూజీ, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఇందాకే మీకు చెప్పినట్లుగా యూనిఫామ్ ఒక నాణ్యత చూడండి. నాణ్యత ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల. ఈ యూనిఫామ్ కంపారిజన్ చూడండి. ఇది వాష్ చేసినా కూడా దాని క్వాలిటీ పోదు. అలాంటిది ఎంచుకుంది ప్రభుత్వం. ఇది 4-5 ఉతుకులకే తేలిపోయి రంగు చాలా అధ్వానమైన పరిస్థితి. అలాగే
బ్యాగ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఇక్కడ స్టిచ్చెస్ కూడా చూడండి, చాలా హెవీగా ఉంది. బుక్స్ పెట్టుకున్న ఏ ఇబ్బంది కలగకుండా స్టిచ్చెస్ కూడా చాలా క్వాలిటీ ఉంది. గతంలో ఏదైనా ఇవన్నీ గట్టిగా అంటే చిరిగిపోయే పరిస్థితి, ఇవి చూస్తే చాలా క్వాలిటీతో ఉంది. అంటే పిల్లలకి ఇచ్చే దాంట్లో దౌర్భాగ్యం ఏంటంటే ఇంత కష్టపడి ఇచ్చిన అన్ని క్వాలిటీగా ఇవ్వగా కూడా గతం కన్నా ఖర్చులు తగ్గినాయి. అంటే గతంలో వాళ్ళకి నాణ్యత లేని బ్యాగులు కానీ యూనిఫామ్లు కానీ ఇచ్చిన దాంట్లో కూడా కమిషన్లు కొట్టేశారు వైసీపీ వాళ్ళు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అప్పుడు బుక్స్ మీద కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో లేదు. మీరు చూడండి, కేవలం గవర్నమెంట్ సింబల్ ఉంది. అంటే పబ్లిసిటీకి దూరం, ప్రజలకి మేలు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతులకు క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయంలో సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు నిన్నటి నుంచి ఘటనా స్థలం వద్దే ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రమాద స్థలాన్ని సందర్శించారని తెలిపారు. ఎంత పరిహారం ఇచ్చినా వారి కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేదని పేర్కొన్నారు. పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రంగుల గోపి, మద్దిపాటి రజని, బోరా రామచంద్రరావు, కోరగంటి సతీష్, యానాపు యేసు, ఎర్ర నాగదేవి, రవికుమార్, పవన్, కె శ్రీను, కాకరాల పవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విమానంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అత్యంత భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. గుజరాత్ నుంచి లండన్ టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం 1:38 టేకాఫ్ అవడం, వెంటనే ఆ పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ పైన కూలిపోవడం, దాదాపుగా 265 మంది మృతి చెందినట్టుగా ఇప్పటివరకు మనకి సమాచారం. ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు విశ్వాల్ అనే ఒక వ్యక్తి తప్ప మిగిలిన అందరూ మృతి చెందడం, 12 మంది సిబ్బందితో సైతంగా. అదేవిధంగా వైద్య కళాశాలలో మెడికోలు కానీ ఇతర సిబ్బంది కానీ 24 మంది చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్న సమాచారంతో ఒక్కసారిగా యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి లోనైంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, పరిస్థితిని సమీక్షించడం, ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఇది యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ అక్కడ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, బాధితుల కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఎయిర్ ఇండియా కూడా మృతుల కుటుంబాలకి ₹1 కోటి చొప్పున పరిహారం, అదేవిధంగా ఎవరైనా గాయపడ్డ మెడికోలు వాళ్ళందరూ ప్రొఫెసర్స్ ఉన్న వాళ్ళందరికీ తక్షణమే వైద్య సహాయం అందించడంతో పాటు వాళ్ళందరికీ అన్ని విధాలుగా ఆసరాగా ఉంటామని ప్రకటించారు. నిన్న జరిగినటువంటి ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. వీరికి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తుంది. ప్రధానమంత్రి గారు ఈరోజు అహ్మదాబాద్ చేరుకోవడం జరిగింది. అలానే నిన్న నుంచి మన హోంమంత్రి గారు, పౌర విమాన శాఖ మార్చిలు అక్కడే ఉండి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పరిస్థితి మరొకసారి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. వారికి, కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. నేర చరిత్ర కలిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు మాజీ ఎంపీ మార్గాని భరత్ పక్కన ఉన్నారని టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆరోపించారు. తన రాజకీయ స్వార్థం కోసం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం కూటమి నాయకులతో కలిపి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఇటీవల రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం కార్యకర్తలు నాయకులు లేక వెలవెలబోయి అట్టర్ ఫెయిల్యూర్ అయిందని, దాంతో అధిష్టానం దొబ్బులు పెట్టడంతో బుర్ర పనిచేయక భరత్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏకేసీ కళాశాల పక్కన హ్యాపీ స్ట్రీట్ నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆ కార్యక్రమాన్ని హ్యాపీ సండే పేరుతో తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి కోట్లింగాల ఘాటు వద్దకు మార్చారని తెలిపారు. టీడీపీ నాయకుడు వాసిరెడ్డి బాబీ, జనసేన నాయకుడు జామి సత్యనారాయణ మాట్లాడారు. దాస్యం ప్రసాద్, పోలగి పరమేశ్, షేక్ బషీర్, సేనాపతి సత్యబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసిరెడ్డి బాబీ గారు, రవి గారు, అలాగే వీళ్ళే ఉంటారటండి. ఇంకా మంచి వాళ్ళన్నా లేరట ఆ గోదావరి గట్టి ఏరియాలో. ఆయన చెప్పడం సరే అండి చేయించి మా మీద నెట్టడానికి చూస్తున్నారు ఈ భరతరామ్ గారు. ఒక లేడీస్ పిల్లలు వెళ్ళడానికే బయట వాళ్ళు ఏమైనా ఎలా చేయరు, వాళ్ళ తాలూకా మనుషులే వాళ్ళు చేసి రౌడీ షీటర్లను పెంచి పోషించి సీతారామకృష్ణ అని నేను వినబడ్డాను. సీతారామకృష్ణ ఆ రామకృష్ణ ఎవరంటున్నారు? ఇప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే నా పేరు దొంగ మంగళలక్ష్మి అండి. ఏంటి ట్రైనింగ్ పెట్టారండి వాళ్ళ? నాకు ఇప్పటివరకు రాలేదండి. ఏం చేస్తున్నా వైజాగ్లో ఇలాగ ఏటుకు 18 కేసులు ఉన్నాయి. ఏటు ఆ ముగ్గురు లోపలికి ఎలా వెళ్ళారు? ఏ3కి 7 కేసులు ఉన్నాయండి. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వీళ్ళు ఎవరంటే సీతారామకృష్ణ ఎవరైతే మార్గాని భరత్ గారు ముఖ్య అనుచరుడు, వాళ్ళ గ్యాంగ్ ఇది అంతానండి. వీళ్ళు 1వ తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు, అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారని ఆ జనం చూసారు ఎంతమంది ఉన్నారా ఆ ఆదివారం పూట. ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అసలు బుర్రను మాట్లాడుతున్నాడో లేదో తెలియట్లేదు ఎంపీ. ఏదైతే వీళ్ళు 1వ తారీఖుని ఇక్కడ గలాటా చేసి ఆదివారం, మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు. ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అంటారు కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి. అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా సీతారామకృష్ణ గారే ముఖ్య అనుచరులు. పైగా మన ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు వాళ్ళు. ఇందులో ఎవరంటే ఏ2 ప్రత్యేకంగా ఎంపీ భరతరామ్ గారితో ఫోటోలు ఉన్నాయి. మరి వీళ్ళందరినీ ఆయన పంపించడానికి కావాలా? అక్కడ మేము చేస్తున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గలాటాలు చేస్తున్నానికి కూడా ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది. ఈ విషయానికి వచ్చేటప్పటికి నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారని. నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలుసుండే అమ్మాయి మా వార్డులో చూసి కూడా ఉండదు. ఎందుకంటారా, పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు, నాతో పాటు ఉండేవాడు. దాన్ని ఈవేళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. తప్పిదం చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే, నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది. నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పించగల వాసు గారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సత్యదేవ్ అన్న వ్యక్తి వాసు గారితో ఉండడం జరిగింది తప్ప వాసు గారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు వీటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం. ఈ మరకంటు వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో ఆదిరెడ్డి వాసు గారిని ఇన్వాల్వ్ చేసిన అవసరం అసలు లేనే లేదు ప్రప్రథమంగా. ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు. ఈ విషయం అసలు వాసు గారికి ఇంతవరకు తెలియని కూడా తెలియదు. ఈ విషయం మీద దాని మీద ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు చేస్తున్నారని ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది. స్టేషన్లో సీఏ గారు ఒకే ఒక మాట చెప్పారు, బాబీ గారు మ్యాక్సిమం పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నిలబడుద్ది, లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది, వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది. దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు, హ్యూమన్ రైట్స్ లేడీస్ ఒక ఆవిడ ఎవరు మాట్లాడారు, ఆవిడ కూడా చెప్పడం జరిగింది. అలాగే నా దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. నా దగ్గర తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని, ఇదే మార్గాన్ భరత్ ముఖ్య అనుచరులు, ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పిలువబడే సీతారామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్ళి ఒక ఆఫీస్లో సిట్టింగ్ చేసి ఇదే సత్యదేవన్ మా పార్టీలో జాయిన్ అయిపో, నువ్వు కండువ వేసుకో, కేసు అంతా మేము మాఫీ చేస్తామన్న విషయం నాకు తెలిసిన భరత్ గారి దృష్టికి ఇంకా ఇల్లు ఉండదు బహుశా. ఇది వాస్తవం కాదా? నిన్న ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాత్రికేయ సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం ముందు ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దానికి ఒక కారణం
ఎమ్మెల్యే గారి పేరుని చివరన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం గత 6 నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి 12వ తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది. ఒక యువతిని ప్రేమించి మోసం చేసిన వ్యవహారంపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య శుక్రవారం మధ్యాహ్నం బొమ్మూరు పిఎస్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రూరల్ మండలం హుకుంపేట గ్రామ పంచాయతీకి చెందిన సత్యవరపు కీర్తిని మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమిస్తున్నానని, ఆమె వెంటపడి ఆమెను గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకోమనగానే ముఖం చాటేశాడని తెలిపారు. తర్వాత ఒక హాస్పిటల్లో గర్భ విచ్ఛిత్తి కూడా చేయించాడని, రాజకీయంగా తనకు పలుకుబడి ఉందని ఏమీ చేయలేరని బెదిరిస్తున్నట్లు యువతి ఫిర్యాదు చేసిందన్నారు. ఇరువురి యువతి యువకులను వారి బంధువులతో కౌన్సిలింగ్ జరిపినా ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహిళా సమస్యలపై పోలీసులతో రాజకీయాలు చేయటం తగదన్నారు. ఈ సమావేశంలో ఉమెన్ చైల్డ్ అడ్మిన్ సౌజన్య, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథం పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ అనేది ఉందండి, రాజమండ్రి. ప్రజెంట్ రాజమండ్రిలో ఉందండి. అమ్మాయికి ఒకటే మోటో ఏంటంటే, నా లైఫ్ వేస్ట్ అయిపోతుంది మేడం, ఎఫ్ఐఆర్ వేశారు అనుకుంటే ఆ అబ్బాయి ఇంట్లో నేను జీవించడం కష్టం కదా, సో నాకు మ్యారేజ్ అయ్యేటట్టుగానే చూడండి మేడం అని చెప్పేసి ఆమె 10 days అడిగిందండి మమ్మల్ని. 10 days అడిగితే సార్ ఏమన్నారంటే 10 days లాగైతే వద్దమ్మా, 7 days మేము మాత్రం ఇస్తామని చెప్తే ఆమె ఓన్గా రాయడం జరిగిందండి. నా ఎదురుగుండానే స్టేట్మెంట్ కూడా ఓన్గా రాసి తను సార్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. తర్వాత నేను ఫోన్ ఫాలోఅప్ కూడా అమ్మాయికి చేయడం జరిగిందండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మన పోలీసు వారి దగ్గరికి రమ్మా, లేకపోతే నాకు కూడా చెప్పు అని చెప్పేసి జరిగిందైతే ఇంతవరకునండి. అంటే ఏ కేసు వచ్చినా కూడా ఇమీడియట్ యాక్షన్ అయితే మేము తీసుకోవాలండి. ఎట్ ది సేమ్ టైం పోలీసు వారికి మేము రిపోర్ట్ చేయాలి. తర్వాత మేము కూడా అమ్మాయిని సేఫ్ సైడ్ అనేది చూడాలన్నమాట. ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దాన్ని బయటకి, అంటే తన పేరు కూడా బయటకు చెప్పకుండా కౌన్సిలింగ్ అనేది మేము చేస్తున్నాము. ఈ విధంగా సపోర్ట్ అనేది మేము చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మా వన్ స్టాప్ సెంటర్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందండి. అక్కడ ప్రతి ఉమెన్ ఇష్యూని కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారండి. అందులో సత్యవరపు కీర్తి అనే అమ్మాయి, షీఈ్ 19 years old అండ్ షీఈ్ రెసిడెంట్ ఆఫ్ హుకుంపేట, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆ అమ్మాయి 2022 నుంచి పులపర్తి సత్యదేవ్ అనే అబ్బాయి, హీఈస్ 27 years old. ఆ అబ్బాయితోటి తాను రిలేషన్షిప్లో ఉన్నట్టు, తను వాళ్ళ ఇంట్లోనే సెక్షువల్గా పార్టిసిపేట్ చేసినట్టు, తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, దాన్ని మళ్ళీ తీయించినట్టు, అండ్ ఆ అబ్బాయి తనను పెళ్లి చేసుకోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, అండ్ ఆ అబ్బాయితో పెళ్లి చేయమని చెప్పి ప్లీ తోటి వచ్చిందండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కలెక్టర్ గారు వన్ స్టాప్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి పంపించారు. షీ ఈజ్ ద పర్సన్ ఫ్రమ్ వన్ స్టాప్ సెంటర్. ఈమె ఆవిడని తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ అమ్మాయితోటి 1 గంటన్నర కౌన్సిలింగ్ చేశాము 4th June రోజు. 1 గంటన్నర కౌన్సిలింగ్లో కూడా ఆ అమ్మాయి షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ మ్యారేజ్ విత్ దట్ బాయ్. అండ్ మేము కేసు కడతాము అని ఎంత అడిగినా ఆ అమ్మాయి మ్యారేజ్ మీద కోసమే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కేసు కడితే నా లైఫ్ నాశనం అయిపోతుందని కూడా ప్లీ చేసింది ఆ అమ్మాయి. అందుకు సరే ఆ అబ్బాయిని కూడా అలాంగ్ విత్ హిస్ రిలేటివ్స్ పిలిపించాము కౌన్సిలింగ్ పర్పస్ మీద. ఆ అబ్బాయి ఒక 10 days నేను ఇంట్లో ఒప్పించుకుంటున్నాను మేడం అని అడిగాడు. అందుకు ఈ అమ్మాయి రాతపూర్వకంగానే రాసిచ్చిందండి, నాకు కేసు వద్దు, నాకు ఒక 10 days టైం ఇస్తాను, నేను దీనికి అంగీకరిస్తున్నాను అని రాతపూర్వకంగా రాసిచ్చింది. విల్ సప్లై ద కాపీ టు ఎనీవేస్. అందుకొరకు
మానవతా దృక్పథంతో ఆడపిల్ల లైఫ్ అని చెప్పి మేము కూడా టైం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడట. అందుకు ఆ అమ్మాయి ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా మేము రేప్, ఇంకా మెడికల్ టర్మినేషను అండ్ పోక్సో 3 కేసులు కట్టడం జరిగింది. దాని మీద మేము ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాం యాజ్ పర్ ప్రొసీజర్. 3 తరాల స్వతంత్ర సమరయోధుల కుటుంబంగా రాజమండ్రి నగరాన్ని పాలకోడేటి కుటుంబం ఎంతో ప్రభావితం చేసిందని ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నగరంలో వేలాది మంది ఖాతాదారులతో నడుస్తున్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకును పాలకోడేటి కుటుంబం వారే స్థాపించారని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు పాలకోడేటి శ్యామలాంబ 123వ జయంతి కార్యక్రమం స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగింది. సమితి పూర్వ అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ ఒకేసారి 2 వార్డుల్లో గెలిచి కౌన్సిలర్లుగా పాలన అందించిన ఘనత కూడా ఆ కుటుంబానికే దక్కుతుందన్నారు. పాలకోడేటి 5వ తరం సభ్యులు శివేంద్ర, రమణ కుమారులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత్ వికాస్ పరిషత్ పూర్వ అధ్యక్షులు, పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ కృష్ణారావు, సమితి సభ్యుడు ఆర్ సాయిబాబా, సునీల్, గౌతమ్, బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు ఎస్ జయకృష్ణ పాల్గొన్నారు. మనం ఈ రోజుని ఏదైతే నగరంలో ప్రముఖంగా ఉన్న ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు ఈ కుటుంబం వాళ్ళే. గురుమూర్తి గారి ఇంట్లో ఆ బ్యాంకుని స్థాపించడం జరిగింది. ఈ రోజు నగరంలో ఒక ప్రముఖ బ్యాంక్, ఆ బ్యాంకు మనకి విరాజిల్లుతోంది. ఈ సందర్భంగా మనం ఆంధ్రకేసరి యువజన సమితి తరఫున ఆ యొక్క సంఘజీవులకి మొత్తం 1, 2 కాదు, ఒక తరతరాలు, ఒక 5, 6 తరాల వరకు ఉన్నారు. పాలకోడేటి శ్యామలాంబ గారు జయంతి జరుపుకుంటున్నాం. వారు సుమారు 123 సంవత్సరాల కిందట జన్మించిన మరి ఈ రోజు కూడా వారి జీవితాన్ని, వారిని మనం స్మరించుకుంటూ ఉన్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ గా స్థాపించబడి, ఇవాళ ఇన్నిస్పేట అంటేనే మనకి పాలకోటేశ్వరరావు గుర్తుంటారు. ఆ ఫ్యామిలీ అంతా కూడా పద్మ గారితో నాకు చాలా అనుబంధం. ఎందుకంటే ఏ సేవా కార్యక్రమాలు చేసినా కానీ వారి కుటుంబం అంతా కూడా ముందుండి కార్యక్రమాలకి పనిచేసేవారు. మరి అటువంటి కుటుంబంలో ఇవాళ బ్యాంక్ మెయిన్ ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ అంటే మరి ఎంతమంది బతుకుతున్నారు ఇవాళ. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ రోజు దాన్ని స్థాపించారు. చిన్నగా అలాంటిది ఆ మహానీయులు చేశారు కనుక ఇవాళ మన్నం చేసుకోవడానికి మనకి ఆంధ్రకేసరి యువజన సమితి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నిత్యాన్నదాన సేవలు 1700వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై భోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అన్నార్తుల వద్దకే అన్నదానం అనే స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని నిరాశ్రయులకు, ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర రాంబాబు చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని, ఇందుకు సహకరిస్తున్న దాతలను, స్వర్ణాంధ్ర సభ్యులను అభినందించారు. రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఉచిత నిత్యాన్నదాన పథకానికి సహకరిస్తున్న వారికి, స్వర్ణాంధ్ర సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమార్ జైన్, వరుణ్ ఆనంద్, దివ్య, కుమారి, శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సిబ్బందితో నిర్వహించడం జరుగుతుంది. చాలా గొప్పగా అందరికీ ప్రధాన చేయడానికి చాలా సేవాభావంతో కూడింది. సేవాభావంతో పాటు మనసు ఆనందం వారికి దీనికి గొప్పంగా అవుతుంది. ఎంతోమంది అనాథులకు అన్నదానం చేసే కార్యక్రమాలు అందరికీ దక్కుతుంది. నిజంగా కార్యక్రమాలు చేస్తున్నాను. దాతలకి అందరికీ మనం ఎంత రుణపడి ఉన్నాం. 1700 కాదు, 17,000, 17 లక్షలు అవ్వాలి. ఈ
యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని దేవుడు ఆయురారోగ్యాలు రాష్ట్ర ప్రజలపై అదనపు భారాలను మోపుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని సిపిఎం నగర కార్యదర్శి బి పవన్ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపుదల ఉపసంహరించాలని, నివాస గృహాలకు విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన విధంగా ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఇష్టం వచ్చినట్టుగా పన్నులు పెంచేసి ప్రజలపై ఆర్థిక భారాలు మోపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గృహాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రీపెయిడ్ మీటర్లను వేయించుకోవద్దని ప్రజలకు సూచించారు. వాటిని వేయటానికి వచ్చిన వారికి తిప్పి పంపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం. ఇంటింటికి వచ్చి బిగించేటువంటి స్మార్ట్ మీటర్లు మాకు వద్దనేటువంటి క్యాంపెయిన్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేసేటువంటి ఈ అదనపు భారాలని ఉపసంహరించాలి. ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం ఈరోజు నగర మున్సిపాలిటీల్లో మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలని కల్పించాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ రకంగా భారాలు ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను, ఉపసంహరించాలి పన్నుల పెంపు భారాన్ని, అదనపు పన్నుల పెంపు భారాన్ని, అదనపు పన్ను పెంపు ఉత్తర్వులను, అదనపు పన్ను పెంపు ఉత్తర్వులను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.